ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అంటే వీళ్ళందరూ అసలు మొత్తం చాలా అమాయకురాల్లాగా ఉన్నారు ఆ ఫ్యామిలీ మొత్తం. సో అంటే రాజశేఖర్ వాళ్ళ ఫ్యామిలీని మీరు మొత్తం చూడొచ్చు. అంటే వాళ్ళ పెద్దక్క అమాయకురాల్లాగానే ఉంది, పెద్దక్క. సో వాళ్ళ చెల్లె కూడా హస్బెండ్ లేడు, సో వాళ్ళ ఫ్యామిలీని కూడా చూస్తుండని చెప్పేసి అక్క చెప్తా ఉంది. సో రాజశేఖర్ కష్టపడి తెచ్చి పెడితేనే వీళ్ళకి తిండి ఉంటుంది, లేకుంటే అసలు వీళ్ళకి తినడానికి కూడా ఏమి ఉండదు. ఇప్పుడు ఇంట్లో కూడా ఏం లేదన్న అని చెప్పేసి ఆమె చెప్తూ బాధపడతా ఉంది. సో అంటే ఇప్పుడున్న అంటే గవర్నమెంట్స్ కానీ అంటే పెద్దలు కానీ సో ఈ కులాలను డిఫరెన్సియేషన్ ఇంకా ఎందుకు చూపిస్తున్నారు అంటే ఈ ఊర్లో ఇంకా అంటే పెద్ద కులం చిన్న కులం అనేది ఇంకా ఉంది. అంటే మీరు మాదిగోళ్ళు అంటే మీరు పక్కకు జరగాలి కదా, మేము వస్తుంటాయని అన్నారు, అవన్నీ చెప్తా ఉంది అక్క. అంటే ఆమె సిచ్యువేషన్ అన్న ఫేస్ చేసినామన్న, ప్రతి ఒక్కటి ఫేస్ చేసినాము మేము. క్యాస్ట్ ఫీలింగ్ తోని ఇప్పుడు నీ బిడ్డను చేసుకున్నానే బాధతో నువ్వు ఇది చేసినావు. నీకు నీ బిడ్డ పోయిందనే బాధలో ఉన్నావు నువ్వు. నీ బిడ్డను ఎట్లా దక్కించుకోవాలని నీ బిడ్డను తీసుకొచ్చుకొని కాపాడుకొని ఉంటివి. సో అమ్మాయి ఎవరి సైడ్ ఉంది ఇప్పుడు? అంటే ఎవరి సైడ్ ఇక్కడికి వస్తా అంటుందా, అక్కడికి వెళ్తా? ఇక్కడికి వస్తా అనేసి అంటుంది, ఇక్కడికి వస్తా అని మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ఇక్కడనే ఉంటా అనేసి అని అంటుంది. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా మా పిల్లగాన్ని బ్రతకనిస్తారా ఆ పిల్లగాన్ని ఉంచుతారా అనేది గ్యారంటీ లేదన్న. ఇప్పుడు 3 మగ పిల్లలు ఉన్నారు, ఇద్దరికి మాట్లాడడానికి రాదు, వాడు పని చేస్తాడు. ఇప్పుడు వానికి ఇట్లా ఏ టైంలో మీరు ఏం చేస్తారు అనేది తెలియదు. ఈ ఉన్న 3 మగ పిల్లలకి ఇట్లా ఏ టైంలో ఏం చేస్తారు అనేది తెలియదు. ఇప్పుడు బయటికి వదిలిపెట్టాలన్న. ఈయన రెండో ఆయన కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి, ఆయన కూడా ఏం మాట్లాడలేడు, ఎవరి దగ్గరికి వెళ్ళలేడు. ఇంట్లో నుంచి ఎవరిని ఇట్లా బయటికి వెళ్ళకుండా చూసుకున్న మనిషిని తీసుకుపోయి మీరు బొందబెట్టి